హలో అండి, వెల్కమ్ టు కృషి రెసిపీస్. ఈరోజు మనం వంకాయ, మెంతికూర, బఠానీ మూడు కాంబినేషన్లో ఒక మంచి కర్రీ చూద్దామండి. మనకి వింటర్ సీజన్లో బఠానీ అనేది బాగా వస్తుంది కదా, అలాంటప్పుడు ఈ కర్రీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. మనం ఈ పచ్చి బఠానీ బదులు ఎండు బఠానీనైనా నానబెట్టుకొని ఉడికించుకొనైనా చేసుకోవచ్చు. ఈ కర్రీని చాలా బాగుంటుంది. దీంట్లో మనం మెంతికూర, అలానే ఇంకా పచ్చి బఠానీ, వంకాయ గురించి చెప్పక్కర్లేదు కదండి. ఈ మూడిటి కాంబినేషన్లో కూర అయితే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇందుకోసం పొయ్యి మీద పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయినాక దీనిలోకి ఎండుమిరపకాయలని వేసుకోవాలి. అలానే ఆవాలను కూడా వేసుకొని ఈ ఆవాలని చిటపటమనివ్వాలి. ఆవాలు చిటపటమన్నాక దీనిలోకి కొంచెం జీలకర్రను కూడా వేసుకోవాలి. జీలకర్ర కూడా కొంచెం ఫ్రై అయినాక దీనిలోకి కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ని వేసుకొని ఆనియన్ కూడా ఫ్రై అవనివ్వండి. కొంచెం సేపటికి ఆనియన్ ఫ్రై అయినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయినాక దీనిలోకి కట్ చేసుకొని పెట్టుకున్న టమాటో ఒకటి వేసుకోవాలి, ముక్కలుగా కట్ చేసుకొని. ఈ టమాటోలను కూడా మెత్తగా మగ్గనివ్వాలి. ఇదిగోండి, మనకి టమాటోస్ కూడా మెత్తగా మగ్గినాయి కదా. ఇప్పుడు దీనిలోకి పసుపు, అలానే కొంచెం ధనియాల పొడిని, కూరకి సరిపడా కారంని కూడా వేసుకోవాలి. ఈ మూడింటిని వేసుకొని ఈ మూడు కూడా మనకి కొంచెం ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. కొంచెం సేపటికి మనకి ఈ మూడు కూడా ఆయిల్లో ఫ్రై అయిపోతాయి కదా. ఇప్పుడు దీనిలోకి మెంతికూర ఆకుల్ని కూడా వేసుకోవాలి. నేనైతే దీనిలోకి కొంచెం పెద్ద మెంతికూరని తీసుకున్నానండి. దీని బదులు మీరు చిన్న మెంతి ఆకునైనా యూస్ చేసుకోవచ్చు. ఈ మెంతాకుని మనం ఈ ఆయిల్లో ఫ్రై చేయటం వల్ల మనకి మెంతాకు అనేది చేదు అనిపించదు. కూర కూడా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం సేపటికి మనకి మెంతాకు అనేది ఇలా ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేనైతే బారు వంకాయలని తీసుకున్నానండి. బారు వంకాయలని ఈ విధంగా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఉప్పు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పును వేసుకొని అలానే బఠానీలను కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక వీటిని ఒకసారి అన్నీ కలిసేలాగా కలుపుకోండి. కలుపుకున్నాక దీనికి మూత పెట్టుకొని మనం వంకాయ ముక్కల్ని మగ్గించుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసుకొని ఒకసారి వంకాయ ముక్కల్ని కలుపుకుంటూ ఉండండి. మనకి వంకాయ చాలా తొందరగానే మగ్గిపోతుంది. కొంచెం సేపటికి మనకి ఇదిగోండి కర్రీ అనేది అయిపోతుంది. వంకాయ ముక్కలు కూడా ఇదిగో చక్కగా మగ్గిపోయినాయి కదా. మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. దీన్ని మనం రైసు, చపాతీ, రోటీ దేనిలోకైనా బాగుంటుందండి. మీరు కూడా ఒక్కసారి ఈ మూడిటి కాంబినేషన్లో కర్రీ ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.